సో గ్రేటర్ హైదరాబాదు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సిటీ చుట్టూ 360 డిగ్రీస్ పూర్తిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్లోనే మనం డెవలప్మెంట్ చూసాం బాగా. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈస్ట్ జోన్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. సో ఈస్ట్ జోన్లో ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఈస్ట్ జోన్లో రేపు ఐటీ కంపెనీస్ కావచ్చు, కొన్ని పరిశ్రమలు అటు సైడ్ తీసుకొని పోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా అటు రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చేస్తే సో ఆ ఏరియా కూడా వెస్ట్ జోన్ ఎలా అయితే ఉందో ఈస్ట్ జోన్ కూడా అలానే తయారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయంతో ముందుకెళ్తుంది. సో ఎలా ఉండబోతుంది ఈస్ట్ జోన్ కింద డెవలప్మెంట్ కింద జరిగితే? ఇది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇవన్నీ మా సామాన్య మానవుడికే కాదు, మధ్యతరగతి కుటుంబీకులకు కూడా, అంటే మధ్యతరగతిలో ఉన్నతమైన అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కు కూడా అది ఏది వెస్ట్ జోన్ కోకాపేట అటు శంకరపల్లి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో లేవు. అవి అందుబాటులో లేవు కాబట్టి ఆ ప్రైసెస్ అన్నీ అంత పైగా పెరిగిపోయాయి కాబట్టి డెవలప్మెంట్ కూడా ఒకవైపే కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవి చాలా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఇది కొత్త గవర్నమెంట్ నూతనంగా తీసుకోగానే వాడు చక్కటి నా ఉద్దేశంలో వ్యూహంతో చాలా చక్కటి ప్లాన్ తోటి ఇప్పుడు ఏమిటంటే అంటే అదర్ సైడ్ అంటే ఇటు వెస్ట్ అయిపోయింది, ఇప్పుడు వాడు ఈస్ట్ జోన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. గత 2 దశాబ్దాలుగా మొత్తం వెస్ట్ జోన్లోనే ఫోకస్ అంతా జరిగింది, కానీ లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు అదే రాబోతున్నాను నేను. ఎందుకంటే వెస్ట్ జోన్లో మనం ఇన్నాళ్ళు అడగక్కర్లేకపోయింది, ఎందుకంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. సైబర్ టవర్స్కి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ ఆ డెవలప్మెంట్ అంతా ముందర నుంచి జరిగింది కాబట్టి అది ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, అంటే ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఆయన వేసినటువంటి పునాది, ఆయన వేసినటువంటి లేఅవుట్, ఆయన ఆలోచనల ప్రకారంగా ఇటువైపు అంతా అది జరిగింది. విజన్ 2020 అనుకోండి, ఏదైనా ఇటువైపు బాగా డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్త గవర్నమెంటు ఇంకొక కాన్సెప్ట్ తోటి లుక్ ఈస్ట్, అంటే మనం తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలంటారు కదా, అలాగా ఇప్పుడు మనకి హైదరాబాద్కు కూడా ఈస్ట్ వైపు వాళ్ళు ఒకసారిగా మన అటెన్షన్ డైవర్ట్ చేసి మీరందరూ ఇక్కడే ఎందుకు వాపోతున్నారు, ఎందుకు కొనుక్కోలేము నిరాశ చెందుతున్నారు అంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవటం అంటే ఒక కళ కదా. మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ప్రతి వాడికి కూడా హైదరాబాద్లో ఎక్కడో అక్కడ ఒక చిన్న షెల్టర్ ఉండాలి. కానీ అప్పులు చేసో అద్దీంట్లో ఉండలేక సొంత ఇంటికి మారాలని చెప్పి చాలామంది ఒక కలగానే మిగిలిపోతుంది. అవును, వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయడంలో ఈస్ట్ జోన్లో అయితే మీకు ఇప్పుడు మంచి తక్కువ రేట్లకి అయితే వస్తాయి, ఈస్ట్ జోన్ కూడా డెవలప్ చేస్తారని చెప్పి కూడా ప్రతిపాదన కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మరి ఈస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఈస్ట్ జోన్లో మనం చూసాం అనుకోండి, బేసిక్గా ఈస్ట్ జోన్ అనగానే ఇవాళ మెట్రో కనెక్టివిటీ ఉంది, అప్ టు ఉప్పల్ ఉంది. ఉప్పల్ పెద్ద హబ్, ఉప్పల్లో చాలా మంచి లేఅవుట్లు ఉన్నాయి. అండ్ ఉప్పల్ బాగా టిక్లీ డెన్సిటీ పాపులేషన్ తోటి బాగా చక్కగా ఉంది. కాబట్టి ఉప్పల్ నుంచి మనం ఇప్పుడు వరంగల్ హైవే మీద మాట్లాడుకోవాలి. వరంగల్ హైవే మీద కూడా మన పూజారంలో ఇన్ఫోసిస్ మీరు చూసే ఉంటారు, పెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ దాన్ని దాటిన తర్వాత మనకి గట్కేసర్, ఈ గట్కేసర్ నుంచి కీసర్ వైపు మన గతంలో ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ ఏరియాస్లో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆ ఏరియాలో అదే రోడ్డు మీద ఈ ఏదైతే మనకి నిమ్స్ ఉందో, ఇవాళ నిమ్స్ అక్కడ పెద్ద హాస్పిటల్ కడుతున్నారు బీబీ నగర్ దాటిన తర్వాత. అంటే యాదాద్రికి జిల్లా అయిపోయి యాదాద్రి చాలా డెవలప్మెంట్, అక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి లుక్ ఈస్ట్ అనేటువంటి మనకందరికీ కూడా ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తూ మనందరినీ కూడా ఒకసారి ఆలోచింపచేస్తూ ఏం చెప్తుంది గవర్నమెంటు, మనము అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 15,000-20,000 రూపీస్ పర్ యార్డ్, అంటే ఎంత అవుతుంది 200 గజాలు అనుకోండి, 40 లక్షల్లో మీకు బ్రహ్మాండమైన లేఅవుట్లో 20,000 రూపాయలకి 40 లక్షల్లో బ్రహ్మాండమైన లేఅవుట్లో మనకి ఒక ప్లాట్ వస్తుంది. దానిలో ఇంక ఇల్లు కట్టుకోవాలి, 2,000 రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీ కట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. 2,000 ఎస్ఎఫ్టీ అంతే, 2,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అంటే ఒక 1000 అడుగులు కట్టుకుంటే 200 గజాల్లో 1000 అడుగులు కట్టుకుంటే సొంత ఇంటి నాట్ అపార్ట్మెంట్కి ఇంటికి చాలా తేడా ఉంది. అంటే మనకు అంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ హౌస్. అంటే యూ ఎంజాయ్ ఎవ్రీ ఇండిపెండెన్స్ దేర్. అలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఒక 1000 అడుగుల ఇండిపెండెంట్ హౌస్ 200 గజాల స్థలంలో, అంటే చుట్టూ ప్రాంగణంలో మనం కావలసిన విధంగా మొక్కలు అవి పెంచుకుంటూ కూడా మనం కట్టుకోవడానికి 60 లక్షలు అయిపోయేటువంటి ప్రణాళికలు. ఓన్లీ 60 lakhsలో ఇవాళ మనందరం చెప్పుకుంటున్న ఇండిపెండెంట్ హౌస్ అని కూడా విల్లా అంటున్నాం. ఒక విల్లా ఇవాళ మనం సామాన్య మానవుడు కొనుక్కోగలిగేవారంటే అది ఓన్లీ ఈస్ట్ సైడ్,
అది ఓన్లీ కీసర నుంచి మన గట్కేసర్కి వెళ్ళే దారి, గట్కేసర్ నుంచి బీబీ నగర్కి వెళ్ళే దారి, బీబీ నగర్ చుట్టుపక్కల అంతటా కూడా చక్కటి గ్రీనరీ ఉంది, పొల్యూషన్ ఫ్రీ. మనకి ఇంకా చెప్పాలంటే అవన్నీ కూడా గ్రోయింగ్ ఏరియాస్.